జగదీష్ దూగాన దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ఈ మూవీ సక్సెస్ఫుల్ గా షూటింగ్ పూర్తి చేసుకుని మనస్ఫూర్తిగా మరిన్ని సినిమాలు చేయాలని మనం కూడా ఒకసారి కోరుకుందాం. డైరెక్టర్ గారికి ఒకసారి కంగ్రాచులేట్ చెప్తూ ఒకసారి విషెస్ గట్టిగా. అలాగే ఈ మూవీని నిర్మిస్తున్న ఎస్ఎస్ క్రియేషన్స్ వారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ ఈవెంట్ ని స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మన ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసినటువంటి ఆకాష్ పూరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానించేస్తున్నాను. సియా గౌతమ్ కాస్త అతిథి గౌతమ్ అయిపోయింది అండ్ లేడీ ఓరియంటెడ్ మూవీతో వచ్చేస్తున్నారు. ఫస్ట్ కంగ్రాచులేట్ చేసేద్దాం. అలాగే అతిథికి కూడా మరొక నేనింతే అన్నట్లుగా యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత డైరెక్టర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బట్ బిఫోర్ దట్ మనం ఈ సినిమాకి సంబంధించి టైటిల్ బాగుంది అంటున్నాం, లేడీ ఓరియంటెడ్ గా వచ్చేస్తుంది అంటున్నాం. అండ్ మన అతిథి లుక్ ఎలా ఉందో చూసేద్దామా? ఎస్, ఒకసారి ఫస్ట్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం మన ఆకాష్ గారి చేతుల మీదుగా. ఒకసారి మీరు లాంచ్ అని చెప్పేస్తే లాంచ్ అయిపోతుంది. ఫస్ట్ లుక్ లాంచ్. ఇప్పుడు మన ఆకాష్ గారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ అయింది కాబట్టి ఆయనకి ఎలా అనిపించింది ఫస్ట్ ఆయన మాటల్లో తెలిసేసుకుందాం. యా, అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. మరో మహాభారతం. సో టైటిలే చాలా క్యాచీగా ఉంది. అండ్ సో నన్ను ఈవెంట్కి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నాకు సీరియస్గా తెలుసు ఫస్ట్ నేను ఇంత అప్పుడు చూశాను. అండ్ అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఒకేలా ఉన్నారు. సో అండ్ నౌ షీస్ డూయింగ్ దిస్ ఫిల్మ్. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ హర్. లైక్ చాలా రోజులు అయిపోయింది ఎవరు కలవాలనిపించింది. సో దానికోసం వచ్చాను. సో ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, టు ద హోల్ యూనిట్. అండ్ మనీష్ శర్మ గారు మ్యూజిక్ అంటున్నారు. సో ఐఎమ్ డెఫినెట్లీ షూర్ దిస్ ఫిల్మ్ విల్ డూ అమేజింగ్లీ వెల్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు. ఇప్పుడు మనం అతిథి అని మాట్లాడుకోవాలి. యా, ఎలా అనిపిస్తుంది చెప్పండి, దాని గురించి ట్రాన్స్ఫర్మేషన్ ఏమో తెలుసా మీకు? నాకు నిజంగా తెలియదు, షాక్ అయ్యాను. బట్ యాజ్ ఐ సెడ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకేలా ఉన్నారు, ఏం మారలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన షియా నుంచి అతిథి వరకు మన జర్నీ, తన జర్నీ మనకు తెలుసు. అండ్ ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, రైట్? అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది ఆకాష్ గారు చెప్పినట్లు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? హౌ డూ యూ ఫీల్? కెన్ యూ స్పీక్ సమ్ వర్డ్స్? అందరికీ నమస్కారం. I am super excited to be here standing. This is my first movie which is heroine oriented, and I have never played anything like this, as you all can see in the poster. I would like to thank Satish Garu, Jagdish Garu. I would like to thank Lakshmi Garu. Thank you so much for giving me this opportunity. Thank you so much Satish Garu and Akash for coming and supporting me here. Yeah, I'm super excited. సూపర్. అండ్ డైరెక్టర్ గారిని పిలిచేద్దాం ఆలస్యం చేయకుండా. సో జగదీష్ గారు ప్లీజ్ కమాండ్ టు ది స్టేజ్. ఒకసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్. సో ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే అద్దరిపోయింది, వేరే లెవెల్లో ఉంది. అండ్ ఇప్పటి వరకు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కొంచెం తగ్గినాయనే చెప్పాలి. అసలు ఏ కాన్సెప్ట్ తో వస్తున్నారో ఆయన మాటల్లోనే ఇప్పుడు విని తెలిసేసుకున్నాం. నాకు ఆయన ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను కలిశారండి. ఎన్నో రోజుల నుంచి ఒకతను లైక్ కథ చెప్పాలనుకుంటున్నారని చెప్పారు ఎవరు. బట్ సరే అని చెప్పి ఒకసారి రమ్మన్నా. వచ్చేసరికి ఆయన ఇలా వచ్చారు. నేను షాక్ అయ్యాను. అదేంటి అంటే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆయన కూర్చొని సార్ మీకు కథ చెప్పాలని చెప్పి కథ చెప్పారు. నాకు కథ బాగా నచ్చింది. బట్ సార్ నాకు ప్రస్తుతానికి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను అప్పుడే మిమ్మల్ని వెయిట్ చేయించలేను, మీరు
క్యారీ ఆన్ అవ్వండి, బట్ ఏదో రోజు మనం సినిమా చేద్దామని చెప్పాను నేను. అండ్ అంటే ఎంతో ఓపిక కావాలండి. ఆయన ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు అలా నడవడం. అలాంటిది ఆయన ఎంతో ఓపిక చేసుకొని కొన్ని నెలలు, మంత్స్, ఇయర్స్ వెయిట్ చేసుకుంటూ రాసుకుంటూ ఇలా ట్రై చేయడం అనేది మామూలు విషయం కాదు. సార్, యూ డెఫినెట్లీ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్. మీరు అలాగే ఉండండి, మీరు డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవుతారు. అండ్ ఈ రోజు మనం సినిమా చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు. డైరెక్టర్ గారిని ఇలా చూసిన తర్వాత నేను ఫస్ట్ వండర్ అయిపోయా. ఎందుకంటే ఈ మనిషి ఒక సినిమా కథ చెప్పి ఒక ఆర్టిస్ట్ ని కన్విన్స్ చేసి ఒక సినిమా ఓపెనింగ్ చేశాడంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్. ఎందుకంటే ఓ మనిషి అనుకుంటే ఏమైనా సాధించగలడు, మనకు మించిన వాడు లేడు, మనమే కింగ్, మనమే హీరో అనుకునే దాంట్లో ఫస్ట్ ఈ డైరెక్టర్ గారు ఉంటారండి. ఎందుకంటే ఈయన ఉన్న పరిస్థితిని బట్టి సినిమా డైరెక్టర్ ఈయన అనగానే ఫస్ట్ నేను షాక్. ఫస్ట్ మార్నింగ్ రాగానే రియల్ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. నువ్వు ఈ కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గించుకోకుండా సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇలాగే కష్టపడి సినిమా హిట్ కొట్టాలి. ఇంకో ఈవెంట్ లో మనం కలుద్దాం. ఇష్ ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళకి మా ధన్యవాదాలు. యాక్చువల్గా మరో మహాభారతం అనే టైటిలే అసలు చాలా అట్రాక్టివ్ టైటిల్, బాగా అందరికీ క్యాచీగా ఉండే టైటిల్. అట్ ది సేమ్ టైమ్ జగదీష్ గారు చెప్పినప్పుడు కథ నాకు బాగా నచ్చింది. సో అందుకే నేను నా ఓన్ సపోర్ట్ నేను చేస్తానని చెప్పాను. అండ్ ఇక్కడికి విచ్చేసిన ఆకాష్ గారికి, నెక్స్ట్ సిఏ గౌతమ్ గారికి, ఇక మన 7 Hills టీమ్కి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జగదీష్ గారి ఫాదర్ వచ్చారు ఇక్కడికి. ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మల్లేశ్వరరావు గారు. సభకు నమస్కారం. మరి ఇంతమంది కళాకారులు మధ్య నాలాంటి సామాన్యమైన వ్యక్తి ఉండడం చాలా గర్వకారణం. మహారథులు చాలా యాక్టర్స్ అయితేనేమి, హీరోయిన్స్ అయితేనేమి, అలాగే యాంకర్స్ అయితేనేమి, అలాగే పాత్రికేయులు అందరూ ఇటువంటి మహా కార్యక్రమంలో నేను వచ్చి మీ అందరి ముందు ఉన్నానంటే దానికి గల కారణం నా కొడుకు యొక్క తెలివితేటలు మాత్రమే నేను గుర్తిస్తున్నాను. అది ఆ భగవంతుడు ఇచ్చాడని. అతను ఎప్పుడూ వికలాంగుడని నేను ఎప్పుడూ కృంగిపోలేదు. కనుక ఏ మనిషిలో ఏ మహత్వం ఉంటుందో ఆ భగవంతుడే వారిని ఆత్మ రాసి పెడతాడు. అతను యాక్చువల్లీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ కలెక్టర్ ఆఫీస్, 40,000 శాలరీ ఉంది. నాన్న నాకు ఇది ఉన్నప్పటికి కూడాను నేను ఏదో ఒక సాధిస్తాను, ఒక సాధన ఉంది, నాకు ఒక గోల్ ఉందని చేయగలని చెప్పంటే సరే నాకు చేదోడు వాదోడుగా ఉంటామనుకున్నాను. కానీ మరి ఈ విషయంలో ఒక మాటలో సుప్రసింగ్ గారు పాడారు, అలాగే కథానికలు మూడు ఒకటి తీశారు. మరి ఈ యొక్క అవకాశం నాకు ఇస్తే బాగుంటుందంటే సరే నీ భగవంతుడి దయాచిత్త ఎలాగంటే అలా చెయ్యి, ఈ భగవంతుని పట్ల ఉంటాడో అయ్యప్ప స్వామికి ఎలాగైనా కాపాడతానని చెప్పేసి నేను ఆ విధంగా మా అబ్బాయిని ప్రోత్సహిస్తున్నాను. మరి కూడా మీ అందరూ ఆశిస్తూ ఉంటే ఇంకా హీరోయిన్ లాంటి మన ఆకాష్ గారు లాంటి ఇప్పుడు చెప్పారు మీతో ఏదో రోజు మంచి సినిమా తీస్తున్నాను, అటువంటి మాట నాకు చాలు. అది చాలా గర్వకారణం. ఆ ఆశీస్సుని కొనసాగిస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి మీ అందరికీ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు ఈ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ ఈ షూటింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకునే థియేటర్ లో కూడా సక్సెస్ఫుల్ గా కలెక్షన్స్ రావాలని ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.